నిజమా కాదా? అనేకం దోమలు. ఆ దోమల వల్ల గింత పెద్ద పానాన్ని కూడా దోమలు కథం చేసి డెంగీ కావచ్చు, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇవన్నీ రోగాలు కూడా దోమల ద్వారా వస్తాయి. కాబట్టి ఈగలు దోమలు లేకుండా మనం అందరం కూడా మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలం కావున నీరు నిల్వ ఉండకుండా కుండ్లల్లో కూడా 4-5 రోజులు ఉంచద్దు. వెంటనే క్లీన్ చేసుకుని అందులోనే దోమలు లార్వా తయారయ్యే దోమలు పుట్టుకొచ్చి మధ్యాహ్నం పూట కూడా డెంగ్యూ వ్యాధి రావడానికి కారణం ఆ దోమ, టైగర్ అనే దోమ మధ్యాహ్నం పూట పుడుతుంది. అప్పుడు ద్వారా మీరందరూ కూడా చెత్తనంతా కూడా వీధుల్లో పడేయకుండా చెత్తను ఊరంతలకి పంపాలని చెప్పేసి మనం అందరం కూడా ఒక చెత్త పాట విందాం. ప్లాస్టిక్ ను మెల్లమెల్లగా నిర్మూలిద్దాము. చేతి సంచులు వెనుకటి ఇస్తారాలే వాడదాము. ప్లాస్టిక్ ఇస్తారాలు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ నిషేధించాలని కోరుకుంటూ ప్రాణహాని కలిగిస్తుంది ప్లాస్టిక్. ఓజోన్ పొరను దెబ్బతీసి నేరుగా సూర్యకిరణాలు మన మీద పడి చర్మ రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మెల్లమెల్లగా ప్లాస్టిక్ నివారించాలని కోరుకుంటూ గ్రామ ప్రజలకు ఇంతకు మేము